ఫైనల్లీ మనం మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్ ఇచ్చినటువంటి ముఫాసా ద లయన్ కింగ్ మూవీ అయితే చూసి రావటం జరిగింది మామ. మూవీ చూసాక నాకైతే నచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఇన్ డీటెయిల్ గా ఇంకొంచెం క్లియర్ గా చెప్తాను. అంతగా ఈ మూవీ ఏంటంటే ప్రీవియస్ గా వచ్చిన లయన్ కింగ్ మూవీకి ప్రీక్వెల్ అన్నమాట. సింబా యొక్క ఫాదర్ అయినటువంటి ముఫాసా యొక్క స్టోరీ. దారి తప్పినటువంటి ఒక చిన్న సింహం కొత్త గుంపుతో జాయిన్ అయ్యాక తెల్ల సింహాల్ని ఎదిరించి రాజుగా ఎలా అయ్యింది అనేదే ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్. ఈ మూవీ విషయంలో ఎక్కువగా ఇంప్రెస్ చేసిన విషయం ఏంటంటే క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంది. మూవీలోని మేజర్ రోల్స్ అయినటువంటి ముఫాసా అండ్ పాకా క్యారెక్టర్స్ తో పాటు రఫీకి క్యారెక్టర్ యొక్క డెవలప్మెంట్ చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది కంప్లీట్లీ యానిమల్స్ అన్న మూవీ కాబట్టి CGI పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. CGI వర్క్ కూడా అప్విరిపోయిందనుకోండి. చాలా రియలిస్టిక్ గా ఉంటాయి అన్నమాట సింహాలు అండ్ మిగతా యానిమల్స్ కూడా. అండ్ ఫ్యూ విజువల్స్ అయితే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ మూవీలో ఎమోషన్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ తెలుగులో డబ్బింగ్ మన మహేష్ బాబు గారు ఇచ్చారన్న విషయం తెలిసిందే కదా. మహేష్ బాబు గారి డబ్బింగ్ ముఫాసా క్యారెక్టర్ కి బాగా సూట్ అయ్యింది. అండ్ కొన్ని చోట్ల బాబులో ఉండే టైమింగ్ ని భలే యూజ్ చేసుకున్నారనిపించింది. కామెడీ విషయంలో అయితే టిమోన్ అండ్ పూంబా క్యారెక్టర్స్ తో పాటు జాజు టైమింగ్ కూడా భలే అనిపించింది ఈ మూవీలోని. మ్యూజిక్ కూడా మూవీకి తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. కాకపోతే తెలుగు డబ్బింగ్ లో సాంగ్స్ మాత్రం అంత ఇంప్రెసివ్ గా అనిపించకపోవచ్చు. అంటే ప్యూర్ ఇంగ్లీష్ సాంగ్స్ ని తెలుగులోకి డబ్బింగ్ చేశారు కదా, దానివల్ల కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది అన్నమాట. అండ్ స్టోరీ కూడా ఏదో మరీ కొత్తగా ఉంటుంది అన్నట్టుగా అయితే ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. చాలా సార్లు చూసిన స్టోరీలానే ఉంటది. కాకపోతే సింహాల మధ్య జరగడం అండ్ ఆ CGI పార్ట్ ఇంప్రెసివ్ గా అనిపించడం, క్యారెక్టర్ డెవలప్మెంట్ బాగుందన్నాను కదా. సో ఆ క్యారెక్టర్స్ యొక్క జర్నీతో కంటిన్యూ అవుతూ ఎమోషన్స్ మనకి కనెక్ట్ అవ్వడం వల్ల మూవీ మనకైతే ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. మోస్ట్లీ ఏంటంటే పిల్లలతో ట్రై చేయండి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మూవీని. మూవీ యొక్క రన్ టైం కూడా మరీ అంత ఎక్కువే ఉండదు. 58 నిమిషాలు అలా ఉంటుంది. చాలా క్రిస్పీ రన్ టైమే. 1-2 పోర్షన్స్ దగ్గర స్లైట్ గా స్లో అనిపించింది తప్ప ఎక్కడా బోరింగ్ అనిపించలేదు. మోస్ట్లీ ఇంట్రెస్టింగ్ గా వెళ్ళింది. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే నేను ఈ సినిమాని 3Dలో చూడలేదు. అంటే ఈ మధ్య 3Dలో మరీ అంత గొప్పగా ఏం ఉండట్లేదు కదా అని చెప్పి 3D ప్రిఫర్ చేయలేదు. ఒకవేళ ఎవరైనా 3Dలో చూసుంటుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. ఓవరాల్ గా నేనైతే ఇంప్రెస్ అయ్యాను మామ మూవీ చూసిన తర్వాత. ఇట్స్ అ గ్రీన్ సిగ్నల్. ఖచ్చితంగా థియేటర్స్ విజిట్ చేయండి. పిల్లలున్న వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వద్దు. వాళ్ళైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మూవీ చూసిన తర్వాత ఇది నా ఒపీనియన్ అన్నమాట. ఆల్రెడీ మీరు చూసినట్టయితే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.